హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు సేమియాతో బూరెలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ బూరెలు చాలా తొందరగా అయిపోతాయి. నేను ముందుగా ఒక కళాయి తీసుకొని వాటిలో 2 స్పూన్స్ నెయ్యి వేసాను. 2 స్పూన్స్ నెయ్యిలోగా ముందుగా కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పుని కూడా ఫ్రై చేయాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపడుతుంది. ఇదే నెయ్యిలోన మనం 1 కప్పు సేమియా తీసుకొని ఫ్రై చేద్దాము. 1 కప్పు తీసుకున్నాను. ఈ సేమియాని ఒక గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు మనం ఫ్రై చేయాలి. ఇది సిమ్లో పెడితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే నీట్గా ఉంటుంది, అంతా ఒకేలా వేగుతుంది. ఈ బూరెలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది మనం ప్రసాదాలకి గట్రా తొందరగా తయారు చేయాలంటే ఈ శ్రావణ మాసం గట్ట వస్తుంది కదా, ఈ బూరెలు చాలా తొందరగానే అయిపోతాయి. కరెక్ట్ కొలతల్లో మనం చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కనుక దీనికి 2 కప్పుల వాటర్ అయితే సరిపడుతుంది. ఈ 2 కప్పుల వాటర్ని బాగా తెల్లేటట్లు మరగబెట్టుకోవాలి. బాగా బాయిల్ అయ్యాక వీటిలో మనం సేమియా వేసి ఉడకబెడితే సరిపడుతుంది. ఇవి బాగా బాయిల్ అవ్వాలి. ఈ బూరెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మనము ఒక్కరమైనా చేసుకోవచ్చు. చూడండి, ఈ వాటర్ ఈ విధంగా మరిగాయి కదా, ఇందులో ఈ సేమియాను వేసుకోవాలన్నమాట. ఈ సేమియా మనకి బాగా బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ అంతా ఇంకేటంత వరకు మనం సేమియాని ఉడకబెడితే సరిపడుతుంది. నేను ఒక 4 గంటల ముందు 1 కప్పు మినపప్పుని 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టాను. ఇదేంటంటే పూర్ణంకి, బయట బూరికి మనకి పూర్ణంకి సరిపడుతుంది. 1 కప్పు సేమియా తీసుకున్నాం కనుక 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. నేను పంచదార 3/4 కప్పు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఎండు కొబ్బరి తురుమిందలు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసామంటే వాటర్ మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుంది కనుక ఎండు కొబ్బరి పొడి ఉంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొంచెం ఉడికితే సరిపడుతుంది. కొంచెం వాటర్లో ఉంది కదా, ఇంకొంచెం ఉడికితే సరిపడుతుంది. ఈలోపు మనం పూర్ణం రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు బియ్యాన్ని నేను మిక్సీ పెట్టాను. ఇందులోనే కొద్దిగా 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ షుగర్ని వేసుకుంటే సరిపడుతుంది. లోపల టేస్ట్ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పూర్ణంకి ఈ విధంగా మనం రెడీ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనకి సేమియా ఉడికిపోయాక లాస్ట్లో మనం జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాం కదా, అవిని మనం ఇందులో మిక్స్ చేసి లాస్ట్కి ఇలాచీ పౌడర్ను కొంచెం వేసుకోవాలి. తర్వాతగా ఈ విధంగా ఉండలు తయారు చేసుకుంటే బాగుంటుంది. మనకి కావాల్సిన సైజులో నీట్గా తయారు చేసుకోవటమే. పర్ఫెక్ట్గా సరిపడింది, టేస్ట్ అయితే బాగుంది. ఇవ్వండి, ఇవిలోగా ఆయిల్ వేడైపోయిందిగా. ఇప్పుడు పూర్ణంలో ఉంచి బూరెలను మనం వేసేయడమే 1 by 1. ఈ పూర్ణం ఈ విధంగా మనం పప్పు ఇదైతే మనం అంటుకోదు, నీట్గా ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా బూరెలు తయారు చేయడం వస్తుంది. అనుకోండి, పిండిలు కలిపేదైతే కొందరికి పర్ఫెక్ట్గా కలపడం రాదు కదా. ఈ బూరెలు అయితే పప్పు బియ్యం రుబ్బి పూర్ణం పెట్టామనుకోండి, ఇదైతే ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అనమాట. బూరె చూసారా, వేడదు, నీట్గా వస్తుంది. గోల్డ్ కలర్లో నీట్గా ఎగేటప్పుడు తీసేస్తే సరిపడుతుంది. చూసారా, చాలా తొందరగా అయిపోతాయి బూరెలు. బాగున్నాయా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.